అవర్ ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. సో ఈ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ఈ రోజు మా ఇంట్లో ముచ్చట ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ మా వారిని షాపింగ్ పంపించాను. ఆ షాపింగ్ ఏమైందో, ఆ కథా కమిషన్ ఏంటో, నేనేం చెప్పానో, ఆయన ఏం తెచ్చాడో అన్ని తెలుసుకోవాలనుకుంటే వెంటనే మనం ఈ వీడియోలోకి వెంటనే అయిపోతాం. అండ్ రండి నాతో పాటు అందరం కలిసి చూసేద్దాం. ఏందమ్మా ఇది సౌండ్ చేస్తుంది లక్కి? ఏమబ్బా మంచి బిజీ ఉన్నట్టున్నావు పిల్లలతో? బిజీనా పాడా ఆడుకుంటున్నా. ఏంది డైనోసరా? వాళ్ళ అమ్మమ్మ. సూపర్ వాళ్ళ అమ్మమ్మ. సరే కానీ ఈ రోజుకి ఒక రోజుకి వెజిటేబుల్స్ తెచ్చేపు. నేనా? నువ్వే. వెళ్తానప్పా, ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇన్ని సంవత్సరాలలో. వెళ్ళలేదు, ఈ రోజు వెళ్ళదే ఆరాదు. ఎందుకంటే మనము ఇప్పుడు పిల్లలతో వెళ్తే మళ్ళీ కష్టం అయిపోతుందిగా. అది పాయింట్. ఎందుకంటే మళ్ళీ వీళ్ళతో వెళ్తే ఒక్క పనితో ఆగదు మంది. మనమైతే చక్కని పిక్ చేసుకొని వచ్చేయచ్చు. అసలే రోజులు బాగాలేవు. నువ్వు వెళ్ళి ఒకటివే నేను మొత్తం లిస్ట్ ఇస్తాను, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు. జస్ట్ లిస్ట్ ఇస్తాను, జస్ట్ నువ్వు తీసుకొని వచ్చేసి. లక్కీ రానా ఈ టైంలో ఎందుకులే వెళ్ళటము, నేను ఒక్కనే వెళ్ళొస్తానులే. లిస్ట్ చెప్పు అయితే, నేను గుర్తుంచుకుంటాను. గుర్తించు. ఏమున్నాయి రాసుకో. రాసుకోవడం ఎందుకబ్బా, చిన్నప్పుడు మా టీచర్ 2+2 అంటే 4 అంటే ఇప్పటికీ గుర్తుంది. సాఫ్ట్వేర్ కోడ్ రాస్తాను గూగుల్లో చూసి. నాకు అవసరం లేదు, నువ్వు చెప్పు, నాకు గుర్తుంటది. కాదు, చిన్నప్పుడు అంటే ఓకే, అది యంగ్ మైండ్. ఇప్పుడు వయసు కాలే నీకు. అయినా సరే నేను ఇంక నా బాడీ స్ట్రాంగ్, మైండ్ స్ట్రాంగ్. అబ్బాబాబాబాబాలే చెప్పినావులే కానీ. సరే, బెండకాయలు, బనానా, ఓకే, ఆకుకూర, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, టమాటోలు తీసుకుని రా మర్చిపోకుండా, చాలా ఇంపార్టెంట్. ఓకే, రిపీట్ చేయి ఏమేమి చెప్పినా. ఓకే, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు నేను చెప్పలేదు. ఓకే, బెండకాయలు. అయ్యా రామా, రాసుకోవయ్యా సామి నువ్వు. అవసరం, మళ్ళీ ఇంకొకసారి చెప్పు. బెండకాయలు ఈ వీక్ సరిపడా సరిపడా చెప్తున్నా నేను. బెండకాయలు, టమాటో అండ్ కాకరకాయలు ఉంటే తీసుకొని రా. ఒకటి యాడ్ అయింది, ఇది కొత్తది యాక్చువల్లీ. తర్వాత బనానా, తర్వాత ఆకుకూర, పచ్చిమిరపకాయలు తీసుకొని రా. కంపల్సరిగా కావాల్సి వస్తే ప్రతి దాంట్లో వాడతాం కదా. ఓకే, డన్, తీసుకొస్తాను నేను. సరే, అక్కడికి వెళ్ళినాక ఒకసారి కాల్ చెయ్యి. నీకు ఆకుకూర అని చెప్పాను కదా, ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి నాకు చెప్పితే గనక నీకు చెప్తాను లిస్ట్. ఏంటంటే నీకు ఏం ఆకుకూరలు పిక్ చేయాలో అని. కాల్ చెయ్యి అంటే ఎమ్మటే కార్ ఎక్కిన ఎమ్మటే కాల్ చేయకు. ఒకసారి కాల్ చేయి. 10 సార్లు కాల్ చేసి నష్టపెడితే మాత్రం కాళ్ళు ఎరగొడతాయి రోజు నిన్ను. అది ఏది దొరుకుతుంది అదిలే. మళ్ళీ కాళ్ళు ఎరగొట్టడానికి ఏదైనా అవసరం లేదు, నా చేయి చాలు. ఐమ్ స్ట్రాంగ్ అయినా. ఓకే, రైట్. సార్ అసలు నీతో కాల్ చేయించకుండా నేను వెజిటేబుల్స్ చేస్తాను. సరేలే, సుత్తి కొట్టుకుంటా పోవయ్యా సామి. ఓకే, రైట్. తొందరగా రా. అక్కడ అంటే మాస్క్ అండ్ గ్లౌజ్ వేసుకో. ఓకే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఈరోజు కూరగాయలు తెమ్మని చెప్పింది, ఒక 5-6 లిస్ట్ చెప్పింది. దాంట్లో ఆల్రెడీ సగం మర్చిపోయాను. ఇంకా 25 మైల్స్ డ్రైవ్ చేయాలా. ఈ 25 మైల్స్లో మిగతా కూడా మర్చిపోతాను. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే తిడుతుంది, ఇంకా మామూలుగా తిట్టదు. ఏం చేయాలా? సరేలే, అయితే అయింది. మనకి తిట్లు కొత్త కాదు, మనకి ఫోన్లు చేయడం ఇది కాదు, కొత్త కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం. ఫోన్ చేస్తే తనే మళ్ళీ 2 తిట్లు తిట్టి మళ్ళీ లిస్ట్ చెప్తుంది. అప్పుడు చూద్దాము. మర్చిపోయినప్పుడు ఫోన్లు చేయటము, సిగ్నల్స్ మిస్ అయినప్పుడు యూటర్న్లు తీసుకోవటము మనకు కొత్త కాదు కదా. సో అందుకని ఆ పనే చేద్దాం శుభ్రంగా. బాయ్, మనిషికి 100 ఆయుషుండబ్బా. కాల్ చేసిండు. హలో, ఆల్మోస్ట్ అలా, లేకపోతే అసలు మర్చిపోయినావా? నాకు తెలుసుగా నీ టాలెంట్. నేను అందుకే చెప్తున్నా లిస్ట్ రాసుకో అని, బట్ వినలేను. ఇది గుర్తుంచుకోవాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్. దీనికన్నా సాఫ్ట్వేర్ కూడా
అదే మరి సాఫ్ట్వేర్ కోడ్ గూగుల్లో దొరుకుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్ని గూగుల్లో దొరకవుగా, అదే ప్రాబ్లము. సరేలే కానీ మళ్ళీ చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టుకో. ఇవన్నీ మీకు గుర్తుండాలంటే కుదిరే పని కాదు, అది ఆడవాళ్ళకి సాధ్యంలే కానీ. సో మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడు నాన్న, గుర్తు పెట్టుకో. మళ్ళీ కాల్ చేయకు, బిజీగా ఉన్నాను. పచ్చిమిరపకాయలు, కాకరకాయ అండ్ బెండకాయలు, మళ్ళా కాయ అంటే ఒకటి తెచ్చావు. అండ్ కాకరకాయలు, బనానా అండ్ టొమాటో తీసుకొని రా. టొమాటో కాదు, టొమాటోలు. అందుకే చెప్పాను, బనానా తీసుకొని రా, మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకో, జస్ట్ 6 నాన్న, గుర్తుపెట్టుకో. అండ్ పచ్చిమిరపకాయలు కూడా మర్చిపోవద్దు, రెగ్యులర్ గా వాడేవి అవే కదా. సరే, ఆశ్చర్యం వద్దులే కానీ మామూలుగా చాలా అదే నాకు ఏంటది ఏమంటారు కదా, 10,000. తొందరగా వంట కూడా చేయాలి, టైం అవుతుంది, పిల్లలకి లేట్ అవుద్దిరా. ఓకే, బాయ్. చిన్న వచ్చేసానబ్బా. అన్ని నువ్వు చెప్పినవి తెచ్చాను, చెప్పనివి తెచ్చాను. ఆశ్చర్యపోతావు ఇంకా చూసి. ఇంకా ఏంది ఇన్ని తక్కువ తెచ్చినావు నానా? తక్కువ ఏముందబ్బా, నువ్వు చెప్పినవి తెచ్చాను. 40% కూడా ఇవన్నీ 1 వీక్ అయితే అంటావా? 2 వీక్స్ కూడా అయితే. నువ్వు తినేది దీనికంటే నాకు తెలియదు, అది నాకేం తెలుసు. ఒకసారి చెక్ చేసుకోరా, ఒకసారి తెలిసిపోద్ది. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇప్పుడే ఎలవీరా ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసు? ఎలవీరా ఎంత కాంపిటీషన్? ఎలవీరాతో ఏమన్నా కూర చేస్తాను నీకే చేసుకుంటాము. ఇది నా కోసం, అది మాత్రం మర్చిపో చూడు. రామచంద్ర నేను చూస్తున్నా అది ఎందుకు ఎక్సైట్ అవుతావు? ఎందుకు ఈ సోపు? మొన్న అడ్వర్టైజ్మెంట్ లో చూసాను, అందంగా తయారైతారంట. మెడిమిక్స్ ఇది ఇండియా సోపు. అవును, అందంగా తయారైతారంట. దాని మీద కూడా రాసి చూడు. అందంగా తయారు కాదు నాన్న, ఇది హెర్బల్. ఇది సరేలే తెచ్చుకున్నా. అందంగా తయారైతామని తెచ్చుకున్నాను. ఇంకా అందంగా ఇదేంటి? బనానా అంటే అందుకనే బనానా. ఇది ఒక్కరికి ఆడబెట్టుకుంటాను. అట్లా కాదబ్బా, నువ్వు బనానా ఎవరికి పెట్టాలి పోనీ, అదన్నా చెప్పు రాదు. నాకుండి పెట్టు. మరి మేమంతా గంగలో దూకమా? లేదు, తొక్కుంటుంది. తొక్కతో పసిడి ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు బనానా అంటే బనానా తీసుకొచ్చాను. సరే బనానా, ఓకే ఫైన్. బనానా తెచ్చాం, బాగానే ఉంది. మరి నువ్వెంత తింటావు నీకు తెలీదా? నాకేం తెలుసు అబ్బా. ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఉంది, దాంతో పచ్చడి చేస్తావు. 20 కొబ్బరికాయలతో పచ్చడి చేయవు కదా. నేనేమంటున్నాను, ఒక బనానాతో ఇంటెల్లి పాది కూర నువ్వు బీరకాయలు ఒకటే అన్నావు కదా. నేను అనలేదు బీరకాయలు అన్నా. ఇది ఒకటే ఉంది యాక్చువల్ గా, ఒకటి సరిపోద్దని ఒకటే తెచ్చాను. టమాటో ఏంటి? టొమాటో నువ్వు అక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ కూడా టమాటో అని చెప్పి గ్రీన్ టమాటో తెచ్చాను నేను. చూడు ఇవి ఎలా వండాలిరా? ఏంది వండాలి? అట్లనే తెచ్చినావు ఉప్పు పచ్చడి చేసుకునే కన్నా పనికొస్తాయని. అవునమ్మా, ఇంట్లో 5 ఉన్నాము, 5కి 5 టమాటాలు. నిన్ను నమ్మాను చూడు. చెప్పు ఎక్కడ నువ్వు తీసుకురాపోతే నెత్తి మీద దెబ్బ కొట్టుకుంటాను. ఈ వీక్ అంతా ఏం తిని బతకాలనుకుంటున్నావు? సారీ అబ్బా, నువ్వు చెప్పులు చెప్పలేదు, నేను చెప్పులు తేలేదు. ఈ ఓయమ్మ ఆనిముత్యం. ఓయమ్మ ఏది బెండకాయలు ఎన్ని తెచ్చినావు? 5 చూడు, దీనిలో చిన్నది కూడా ఉంది. చిన్నదేమో చిన్నపిల్లలకి, పెద్దదేమో మన ముగ్గురికి. కాపీ కొట్టి పాస్ అయినావు కదా? లేదబ్బా, అప్పుడు గూగుల్ గీగుల్ లేదు కదా. దీంతో ఏం చేద్దామని 5 బెండకాయలు అంటే ఈయన తెల్లచాట్లు చూడండి. 5 బెండకాయలు అంట. స్వామి దేవుడు ఒకటి ఎక్స్ట్రా తేలేదు. పోనీ మంచి ఐడియా చెప్తాను చూడు. మా చిన్నప్పుడు మా పిన్ని కూతురు చేసేది. 2 కిలోల ఆనియన్స్ అయ్యి 5 బెండకాయలు, 2 బెండకాయలు అయ్యి నీకు 2 లీటర్లు సాంబార్. మా అమ్మ అట్లా నేర్పిలేదే నా కూర. ట్రై చేయబ్బా. నా చేత కాదు ఇవి. సాంబార్ అసలు 1 వీక్ తినచ్చు ఎక్కువ. సాంబార్ లో పనికొస్తాయి, కూరకి కర్రీకి సరిపోవు. కానీ ఇంకా సాంబార్ వేసుకున్నప్పుడు 4 వేసుకుంటారు. ఎత్తుకోవడం అక్కడ పూతతో. ఇది సంవాట్ బెటర్. ఇది పోనీలో టమాటో వేసుకుంటే ఒక కూర అవుతుంది. ఇదేంది ఇది నిన్న ఎత్తుని కొట్టడా? అది ఏందో అదొకటి, ఇంకోటి లోపల చూడు. ఆ 2 చూడడానికి నచ్చినాయి నాకు. చూడడానికి నచ్చినాయి తీసుకొచ్చినా నేను.
అదేందో కూడా నేను అడగలేదు ఆమె. అందులో చౌ చౌ అంటారు. ఓకే. ఇది సీమే బదనకాయ అంటారు, బెంగళూరులో దొరుకుతుంది. తిట్టావా నన్ను ఇప్పుడు? తిట్టలేదు, కన్నడలో చెప్తున్నా. పచ్చిమిరపకాయలు పర్లేదు, దండిగానే తెచ్చినావులే, సరిపోతాయి వీకి. ఇది మరీ దాంట్లో వీలుంటే కూర చేయి. ఏం కూర చేయాలి నాన్న? ఎట్లా 1 వీక్ నేను ఇవి ఎట్లా అడ్జస్ట్ చేయాలా? కొంచెం థింక్ చెయ్యి. సరేలే, రేపు పొద్దునే మళ్ళీ పోదు కానీ. మళ్ళీనా పోవాలా మరి? ఎట్లా తింటా? నేను ఎక్కడికి పోయి దొంగతనం చేసుకుంటానా నీకు వండి పెట్టడానికి? ఎట్లా ఇట్లా రోజు 2 కూరగాయల కోసం రాను పోను 30 మైల్స్, రాను పోను 60 మైల్స్, డీజిల్ దానికి వేస్ట్, డీజిల్ వేస్ట్ దానికి. ఈ కూరగాయలు తెచ్చి కాదు, ఈ కూరగాయలు తెచ్చి 1 వీక్ 5గురికి నేను ఎట్లా ఉండాలో చెప్పు. నువ్వు చెప్పు. 5గురికి వండొచ్చబ్బా. మరి ఎట్లా వండుతావా అది చెప్పు. ఒక వండొచ్చు అని చెప్తున్నావు కదా, నువ్వే వండి వీక్ అంతా. వంట కూడా నేనే చేయాలి వీక్. మరి దీంతో నువ్వు అనుకున్నట్టు చేస్తానని చెప్తున్నావు కదా, సో చేసేసే. నేను కూడా నేర్చుకుంటా కదా, పొదుపు నాకు కూడా మంచిదే. సో వంట కూడా నేర్చుకొని చేస్తాను చూడు. 5 కూరలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమేమి చేస్తావో దాంతో చేసి ఈ వీక్ గడుపు అంతే. నాకు కుదరదు ఈ వీక్ అంతా ఈ కూరగాయలతో, నా వల్ల కాదబ్బా. నీ లాంటోడు నేను వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా చూడు. తప్పు నాదే. నేను అందుకే తప్పు నాది కాబట్టి నేను సఫర్ అవుతున్నా స్వామి. సఫర్ కాదు, నన్ను అనకూడదు అప్పుడు నువ్వు. ఎంత ఫ్రస్ట్రేట్ వస్తుంది తెలుసు. మీ అమ్మకి అసలు ఏం పని నేర్పించిందిరా నీకు? తినడమా? మా అమ్మ తింటాం నేర్పించింది. అదే నా కర్మ. ఉండబ్బా, మా అమ్మ దగ్గర ఉంది 20 సంవత్సరాలు, నీ పెళ్లి 15 సంవత్సరాలు అయింది. నువ్వే ఎక్కువ నేర్పియాలి కదా. నీకు అప్పుడు ఇంకా రాదు, నేను నేర్పిస్తే నీకు వస్తుందా? మా అమ్మ దగ్గర అసలు నీ దగ్గర ఎక్కువ ఉన్నా నేను. నువ్వే నేర్పియాల్సింది. తప్పు నీదే. మా అమ్మ నీకు ఎంత నేర్పిస్తే ఏంటి? కుక్క తోకర వంకర అన్నట్టు నేర్చుకోవాలనే తప్పన ఉండాలి కదా. అది లేనప్పుడు ఎంతసేపటికి ఏదో వెళ్ళేటప్పుడు కారు బూట్లు వేసి వెళ్ళాను తప్పని. చంపుతా చూడు. వద్దబ్బా, లాక్డౌన్ లో కష్టం. అదే ఇగో మెడిమిక్స్ వాడండి, అందంగా తయారవచ్చు. నువ్వు అందంగా తయారవు, మాకుంటే అందం సరిపోతుంది కనుకో. ఓకే, నువ్వు తెల్లగా అందంగా తయారవు చాలు కానీ. నా కర్మ. సో చూసారా, మా ఆయన షాపింగ్ చూసే ఉంటారు. సో నేను కూరగాయలు తెమ్మన్నా, ఆయన కూరగాయ తెచ్చాడు. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. అందరి ఇళ్లలో ఇట్లాంటివి ఫేస్ చేస్తూనే ఉంటాం. మగవాళ్ళకి చాలా మందికి షాపింగ్ తెలియదండి. హీఈస్ ఎ రియలీ గుడ్ ప్రోగ్రామర్, బట్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ షాపర్. ప్రతిదీ నేను వెళ్తాను అనమాట. ఈరోజు ఒక్కరోజే పంపించాను నేను బయటకి. అండ్ ఇలాంటి స్వాతిముత్యాలు కనుక మీ ఇంట్లో ఉంటే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. అలాగే స్టే ట్యూన్ విత్ us for more videos, something like this. And thank you so much for watching this.